శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. వినయ శ్రోతలకు ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజుటి పంచాంగం మరియు ద్వాదశ రాశి ఫలాలు. ముందుగా పంచాంగం. తదుపరి ద్వాదశ రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజుటి ఆత్మధైర్యంతో పనులు పూర్తి చేస్తారు. అనుకోని చిన్నపాటి ఆకంఠాలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. పరిహారం: హనుమాన్ చాలీస పఠించండి లేదా ఆంజనేయ స్వామికి తమలపాకులు మాల సమర్పించండి. శ్రేయస్కరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థికంగా స్థిరత్వం ఉండేది. ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు వద్దు. పనుల్లో కొంత నిదానంగా సాగుతాయి. పరిహారం: ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం శుభకరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చంద్రాష్టమ ప్రభావం వల్ల ఆలోచనల్లో ఒత్తిడి రావచ్చు. ముఖ్యమైన పనుల్లో ప్రణాళిక బద్ధంగా ఉండాలి. పరిహారం: శ్రీ మహాలక్ష్మి అష్టకం చదవండి లేదా అమ్మవారికి తెల్లని పూలు సమర్పించండి. తదుపరి కర్కాటక రాశి వారికి కొత్త అవకాశాలు అందుతాయి. ధైర్యం, ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. పరిహారం: నవగ్రహ స్తోత్రం లేదా శివాభిషేకం చేయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి శ్రమ పెరుగుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి. తోటిపారి సహాయం అందుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. పరిహారం: ఉదయాన్నే సూర్య భగవానుడికి అర్ఘ్యం అంటే నీరు సమర్పించండి. ఓం సూర్యనారాయణాయ నమః అని మంత్రాన్ని పఠించండి. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. పరిహారం: శ్రీ వెంకటేశ్వర స్వామిని లేదా విష్ణుము దర్శనం, ధ్యానం మేలు చేస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఉత్సాహంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పరిహారం: శ్రీరామనామ స్మరణ చేయడం శ్రేయస్కరం లేదా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామివారికి తమలపాకులు సమర్పించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పనుల్లో ఆకంఠాలు ఎదురై బలంతో అధిగమిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. పరిహారం: సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లేదా కందులు దానం చేయండి. శుభప్రదం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి బాధ్యతల వల్ల కాస్త ఒత్తిడి అనిపిస్తుంది. అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండండి. పరిహారం: దత్తాత్రేయుని ధ్యానం లేదా గురు చరిత్ర పారాయణం అనుకూలిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మాట్లాడేటప్పుడు సంయమనం ముఖ్యం. కుటుంబ పనుల్లో ఓర్పు అవసరం. పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. పరిహారం: శనైశ్వరుడిని స్మరించడం లేదా రావి చెట్టు క్రింద ప్రమిద వెలిగించడం శ్రేయస్కరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనుకోని ఆలస్యాలు రావచ్చు. సమయోచితంగా స్పందించడం వల్ల నష్టాలను అరికట్టవచ్చు. పరిహారం: నవగ్రహ ధాన్యం లేదా శివ పంచాక్షరి జపం శుభప్రదం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. సమయపాలన పాటించడం వల్ల సత్ఫలితాలు సాధిస్తారు. పరిహారం: విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మంచి మార్పులు వస్తాయి. ప్రతి రాశి వారు శుభ ఫలితాలు మరింత పెరగడానికి మరియు ప్రతికూలతలు తగ్గడానికి రోజు ఉదయం ఇష్టదేవత నామస్మరణ మరియు దీపారాధన చేయండి. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.